నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్తపేట నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా బండారు సత్యానందరావు అఖండ విజయం సాధించడంతో కొత్తపేట మండలం ఆవిడి గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సూరవరపు రామకృష్ణ, రాంపండు, మాజీ సర్పంచ్ రెడ్డి తాతాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఆవిడి గ్రామం నుండి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బండారు విజయం సాధిస్తే స్వామిని పాదయాత్రగా వచ్చి దర్శనం చేసుకుంటామని మొక్కుకున్న మొక్కులు బండారు విజయంతో మొక్కులు తీర్చుకుంటున్నామని తెలిపారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. మరి మేము వాడపల్లి వస్తామని మొక్కుకున్నాం. ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, ఈ కొత్తపేట పట్టిన అవినీతి దరిద్రాన్ని పారదోలడానికి సత్యానందరావు రావాలని చెప్పేసి మేము అందరూ ఏకాగ్రంగా వాడపల్లి నడకబాటను వస్తానని చెప్పేసి మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈరోజు వాడపల్లి వెళ్తున్నాం. వాడపల్లి నమస్కారం అండి. మేము అప్పుడు గ్రామం నుంచి సత్యానందం గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గారిని మొక్కుకున్నాం. ఆ మొక్కు తీర్చడం కోసం అప్పుడు గ్రామం నుంచి 50 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి కాలినడకన వెంకటేశ్వర స్వామి మొక్కు తీసుకోవడం కోసం బయలుదేరారు.